హలో అందరికి నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ లో టాక్సేషన్ చేంజెస్ ఉన్నాయి కదా, వాటిని డిస్కస్ చేద్దాం. నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు 12 lakhs వరకు ట్యాక్స్ లేదన్నారు కదా. సపోజ్ నాది 13 lakhs అనుకోండి, అప్పుడు ఫస్ట్ 12 lakhs కి నేను శాలరీ కట్టక్కర్లేదు కదా, అండ్ రిమైనింగ్ 1 lakh కి మాత్రమే ట్యాక్స్ కట్టాలి. అంటే 20% వేసుకున్నా సరే ఈ 1 lakh లో 20% అంటే 20,000 ట్యాక్స్ కట్టాలా? ఫస్ట్ 12 lakhs కి మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట. అలాగే ఈ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజ్యూమే తీసుకుని ట్యాక్స్ పే చేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అప్ టు 12,75,000 అనమాట శాలరీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం అనమాట. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఆల్రెడీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కడుతున్న వాళ్ళు, 15 years కమిట్ అయిన వాళ్ళు, వీళ్ళకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే నేను లాస్ట్ లో కొన్ని బేసిక్ పారామీటర్స్ తీసుకుని ఒక శాలరీ రేంజ్ కి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఎంత, న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఎంత, నెక్స్ట్ ఇయర్ సేమ్ పర్సన్ అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కంటిన్యూ అయితే ఎంత సేవ్ అవుతుంది, ఈ స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం. మనం మోస్ట్లీ ఎక్సెల్ షీట్ లో వర్క్ చేద్దాం. ఇక్కడ చూసారనుకోండి, ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను నేను. ఇక్కడ మీ ఏజ్ ఇవ్వండి. ప్రజెంట్ ఏజ్ 30. శాలరీ వచ్చి ప్రజెంట్ ఎంత శాలరీయో అంత శాలరీ ఇవ్వండి. సపోజ్ 15 lakhs ఇచ్చాను. ఓకే, 15 lakhs ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఉన్న 80C సెక్షన్ లో మీరు ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ ఇవ్వండి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఎంత, అండ్ మీ హోమ్ లోన్ ప్రిన్సిపల్ ఎంత, ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత కడుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఎన్పిఎస్ లో కంట్రిబ్యూట్ చేస్తున్నట్టయితే ఆ ఎన్పిఎస్ లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాలంటరీ ఉంటుంది అండ్ కార్పొరేట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, రెండు కలిపి ఎంత, అండ్ మీరు కడుతున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏంటి, అండ్ మీరు ఓన్లీ ఈ ఎల్లో హైలైటెడ్ బాక్సెస్ లోనే ఫిల్ చేయండి. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ పే చేసిన తర్వాత మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత, అండ్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే సెక్షన్ 80EEAలో ఎంత చేస్తున్నారు, మీ పే స్లిప్ నుంచి హెచ్ఆర్ఏ, బేసిక్ పే, అండ్ మీరు ఎంత రెంట్ పే చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఏ ట్యాక్స్ రెజ్యూమే బెస్ట్ అనేది మీకు క్లియర్ గా వచ్చేస్తుంది అనమాట. మీరు ప్రజెంట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ని బట్టి మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బెస్టా, న్యూ ట్యాక్స్ రెజ్యూమే బెస్టా, ఇది క్లియర్ గా తెలుస్తుంది. సపోజ్ నాకు హోమ్ లోన్ లేదు, నేను ఇక్కడ 0 పెట్టేస్తాను, ఇది కూడా 0 పెట్టేస్తాను. నేను ఎన్పిఎస్ లో కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు ప్రెసెంట్, ఇది 0 పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, నేను న్యూ రెజ్యూమే సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకు 71,000 లాభం వస్తుంది. అదే నేను ఓల్డ్ రెజ్యూమే చేసుకుంటే ఇది నేను లాస్ అవుతాను కదా. ఈ బెనిఫిట్ వల్ల నేను ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ హాట్ టాపిక్ అయిన న్యూ ట్యాక్స్ రెజ్యూమే చూద్దాం. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో మీ శాలరీ మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఆ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీకు నిన్న చెప్పిన స్లాబ్స్ ప్రకారం 0 నుంచి 4 లక్షల వరకు 0% ట్యాక్స్, 4 నుంచి 8 వరకు 5%, 8 to 12 10%. ఇలాగా డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, మీరు 12 లక్షల వరకు శాలరీ అయితే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదన్నారు. కానీ ఇక్కడ చూస్తే మీరు 12 లక్షల వరకు చూస్తే మొత్తం కలిపి 60,000 ఉంది. మరి 60,000 కట్టక్కర్లేదా? ఇక్కడ మనం శాలరీ వచ్చి 12,75,000 వేద్దాం. ఓకే, 12,75,000 అయితే అసలు మీ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నా సరే గవర్నమెంట్ మీకు రాయితీ ఇస్తుంది అనమాట, ట్యాక్స్ రిబేట్ ఇస్తుంది. అందుకు మీ టోటల్ ట్యాక్స్ అనేది 0 అవుతుంది. ఓకే, సపోజ్ ఒక అతనికి హైక్ వచ్చింది అనుకుందాం, 5% హైక్ వచ్చి 12,75,000 కాస్త ₹1 పెరిగింది అనుకుందాం. ఫర్ సపోజ్ ₹1 పెరిగింది అనుకుంటే శాలరీ, అతను ఎంత ట్యాక్స్ పే చేయాలి? 62,400 ట్యాక్స్ పే చేయాలి. ఎందుకు? ₹1 పెరగడం వల్ల. అంటే ఎగ్జాక్ట్ గా 12,75,000 వరకు మాత్రమే ఉంటేనే శాలరీ, అప్పుడు మీ ట్యాక్స్ 0. ₹1 ఎక్కువ ఉన్నా సరే మీరు 60,000 ట్యాక్స్ పే చేయాల్సిందే, తప్పదన్నమాట. ఓకే, 12,75,000 వరకు శాలరీ ఉంటేనే 0 ట్యాక్స్. దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఈ స్లాబ్స్ అన్ని అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ 12,75,000 ₹1 వేస్తే ఈ స్లాబ్స్ ప్రకారం ఒక్కొక్క స్లాబ్ లో ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి మీరు 62,400 ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే,
సపోజ్ ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకేనా, అంటే బిలో 12.75 lakhs శాలరీ ఉన్న వాళ్ళకే బెనిఫిటా, ఇంకా హయ్యర్ శాలరీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కాదా అంటే ఇక్కడ చూడండి, 12,75,000 ఒక రూపాయి మనం శాలరీ పెట్టిన తర్వాత ఇప్పుడు నిన్న పెట్టిన బడ్జెట్లో మనం ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం, 62,400 పే చేస్తున్నాం. అదే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత పే చేస్తున్నాం, 83,200. ఇక్కడ మీకు ఒక 20,000 డిఫరెన్స్ ఉంది కదా, 20,000 మీకు బెనిఫిట్ అవుతుంది కదా. అదే ఇది బెస్ట్ ఎవరికంటే ఎవరైతే ప్రజెంట్ 7 lakhs కంటే అబోవ్ 12.75 కంటే బిలో మధ్యలో ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సంగతి మాట్లాడుతున్నాం మనం, జీరో ట్యాక్స్ అని. ఇప్పుడు ఈ రోజున 12,75,000 శాలరీ ఉంటే అతను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీలో ₹1,00,000 ట్యాక్స్ కడుతున్నాడు, న్యూ రెజ్యూమీలో 83,200 కడుతున్నాడు. అదే మీరు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దాంట్లో జీరో, ఎందుకంటే 12.75 వరకు ట్యాక్స్ లేదు కాబట్టి, అంటే 83,000 సేవ్ అవుతుంది. సో ఇది 12,75,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట. సపోజ్ ఒక పర్సన్కి 25 lakhs అనుకుందాం శాలరీ, సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేదా ఇవాళ చేసిన బడ్జెట్ చేంజెస్ వల్ల. ఇది చూసామనుకోండి, 25 లక్షలు శాలరీ అంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ 24,25,000 మనం స్టాండర్డ్ డిడక్షన్ తీస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాడు, 4,34,000. అదే నెక్స్ట్ ఇయర్ కొత్త బడ్జెట్ ద్వారా వచ్చిన దాంట్లో 3,19,000. అంటే కానీ మీకు 1,20,000 సేవ్ అవుతుంది కదా. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయక్కర్లేదు, ఎందుకంటే డిడక్షన్స్ ఏం వర్క్ అవ్వవు. మీరు హోమ్ లోన్ పెట్టినా సరే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎల్ఐసిస్ ఏది అప్లికబుల్ ఉండదు. ఓన్లీ శాలరీ మైనస్ స్టాండర్డ్ డిడక్షన్స్ అండ్ దెన్ మీ స్లాబ్స్ని బట్టి మీ డిడక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరికైతే ఈ తలకేపడు అంతా నా వల్ల కాదు అనుకుంటారో, అండ్ దట్టు మీకు అడ్వాంటేజ్ చూసారనుకోండి, 25 లక్షల శాలరీ అయినా సరే హోమ్ లోన్ లేదు, ఎన్పిఎస్ లేదు అంటే అప్పుడు మీకు న్యూ రెజ్యూమేనే బెస్ట్. ఇక్కడ మీరు ఓల్డ్ రెజ్యూమేకి 4,81,000, న్యూ రెజ్యూమేకి 3,19,000. ఎంత సేవ్ అవుతుంది, 1,61,000 సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ క్యాల్కులేటర్ డౌన్లోడ్ చేసుకుని మీ శాలరీ ఎంత అండ్ మీరు చేస్తున్న ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి ఈ రోజు ప్రకారం, ఎన్పిఎస్లో చేస్తున్నారా, హోమ్ లోన్ ఉందా, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి, హెచ్ఆర్ఐ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఎంత ట్యాక్స్ పడుతుంది అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఎంత ట్యాక్స్ పడుతుంది, రెండిట్లో ఏది బెస్ట్ క్లియర్గా చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఏప్రిల్లో స్టార్ట్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్లో ఏ ట్యాక్స్ రెజ్యూమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మీకు హెల్ప్ అవ్వడం కోసం నేనేం చేస్తానంటే ఒక టెంప్లెట్ తయారు చేశాను. సో మీ శాలరీ అనేది ఇంత రేంజ్లో ఉంటే, సపోజ్ 15 లక్షలు అనుకోండి, మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఎంత అవుతుంది, న్యూ కొత్తగా తెచ్చిన బడ్జెట్లో ఎంత అవుతుంది, ప్రజెంట్ ఈ రోజున ఎంత అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈ స్క్రీన్ షాట్లో ఇస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మీకు మనీ సేవ్ అవుతుంది కదా, సో దీన్ని స్పెండ్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే సో మీకు ఒక 1 lakh మిగిలిందంటే 1 lakhని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది లాంగ్ టర్మ్లో కాంపౌండ్ అయ్యి ప్రజెంట్ మీరు పెడుతున్న ₹1,00,000 మీ రిటైర్మెంట్ టైంకి వెళ్ళేసరికి ఇదే ఎవ్రీ ఇయర్ ఒక 5 lakhs 6 lakhs రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో కాంపౌండింగ్ అంత గ్రేట్గా ఉంటుంది. సో ఎవరైతే మనీ సేవ్ చేస్తున్నారో ఈ ట్యాక్స్ చేంజెస్ వల్ల, సో ప్లీజ్ ఇన్వెస్ట్ చేయండి. సో ఇన్వెస్ట్ చేస్తే మీకే యూజ్ అవుతుంది, దీనివల్ల ఎవరికి యూజ్ ఉండదు. సో మీ రిటైర్మెంట్కి, మీ పిల్లల ఎడ్యుకేషన్కి, సో మీ మెడికల్ ఎక్స్పెన్సెస్కి, వీటన్నిటికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్ చేసే ముందు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు మీరు ప్రాపర్గా కవర్ అయ్యారో లేదో చూసుకోండి. లేదు అంటే ఫస్ట్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న ఎమర్జెన్సీ వస్తే అది మీ ఫ్యామిలీని, మిమ్మల్ని ఒక 5 years వెనక్కి గంటేస్తుంది ఫైనాన్షియల్గా. మీరు లాస్ట్ 10 years 5 years సంపాదించిన డబ్బులను మొత్తం ఖర్చు చేస్తుంది. సో దాని గురించి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ముందు తీసుకోండి. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అగ్రెసివ్గా చేస్తారో అంత అగ్రెసివ్గా చేయండి. ఫస్ట్ ఫండమెంటల్స్ కవర్ చేసుకోండి. ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్ని నేను ఒక లింక్లో పెడతాను. సో ఆ లింక్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కొత్త బడ్జెట్ వల్ల, కొత్త ట్యాక్స్ స్లాబ్స్ వల్ల ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఎవరికైతే హయ్యర్ ట్యాక్స్ రేంజ్లో ఉన్నారో 40 lakhs శాలరీ ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్లో 7,87,000 ట్యాక్స్ పే చేస్తున్నారు. అదే ఓల్డ్ రెజ్యూమేలో 9,49,000.
అదే ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న ట్యాక్స్ సిస్టమ్ అయితే 9 lakhs. అన్నిటికంటే బెస్ట్ ఏది న్యూ ట్యాక్స్ రెజ్యూమే నిన్న రిలీజ్ చేసిన బడ్జెట్ లో అనమాట. సో మీకు హోమ్ లోన్ ఉందా, ఎన్పిఎస్ లో చేస్తున్నారా, వీటన్నిటిని బట్టి మీకు ఏది బెస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సపోజ్ ఇదే శాలరీ ఉన్న అతను ఎన్పిఎస్ లో కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు, సపోజ్ 1,50,000 చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, అండ్ హోమ్ లోన్ కూడా ఉంది అండ్ సెక్షన్ 80 ఈఏలో కూడా అప్లికబుల్. సో ఇవన్నీ పెట్టిన తర్వాత అండ్ హెచ్ఆర్ఏ కూడా డెఫినెట్ గా హయ్యరే ఉంటుంది. ఎందుకంటే 40 లక్షల శాలరీ అంటే డెఫినెట్ గా 40% బేసిక్ పే ఉంటుంది. ఒక 1,20,000 బేసిక్ పే అనుకుందాం. సో హెచ్ఆర్ఏ రిసీవ్డ్ కూడా ఎవ్రీ మంత్ ఒక 50,000 అనుకుందాం. అండ్ అతను ఎవ్రీ మంత్ 45,000 రెంట్ పే చేస్తున్నాడు అనుకుందాం. సో అప్పుడు ఏది బెనిఫిట్ అవుతుంది? ఓల్డ్ రెజ్యూమే బెనిఫిట్ అవుతుంది. సో ఒక ఫిక్స్డ్ ఆన్సర్ లేదనమాట. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్స్ ఇది. సో ప్రతి ఒక్కరికి హోమ్ లోన్ ఉంటుంది, ఒకళ్ళు ఎన్పిఎస్ లో చేస్తారు, ఒకళ్ళు ఏమో ఎల్ఐసీలు కడతారు. సో మీకు ఏది బెస్ట్ అనేది ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ని బట్టి చూసి అన్ని ఎంటర్ చేసి అండ్ మీకు ఏది బెస్టో చూసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యూట్యూబ్ లో కామెంట్ చేయండి. నేను మాక్సిమం ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీరు పర్సనల్ గా అడగాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెసేజ్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు మన ఛానల్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో కొన్ని లింక్స్ పెడతాను అనమాట. ఇన్ కేస్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా, ఆర్ ఇన్ కేస్ ఎఫ్డీ చేద్దాం అనుకున్నా సరే, సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ద్వారా మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అది మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. మనం ఒక లైవ్ సెషన్ ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసి దాంట్లో మనం డీటెయిల్డ్ గా 1-to-1 కనెక్ట్ అయ్యి మనం సార్ట్ చేసుకుందాం. ఓకే, సో వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.